హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ క్లాస్లో ఇంకొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాము డివైయూకి సంబంధించి. సో డైట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతున్నాయి ఈ క్వశ్చన్స్ అనేటివి. సో చూడండి, ఇందులో మనకి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో ప్లేలిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాము. డివైయూకి సంబంధించిన సిలబస్ వీడియో కూడా ఉంది, సో ఒకసారి చూసేయండి. కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్ మనకి 1982 నైరోబీ సమావేశం ప్రధానంగా దేనిపై దృష్టి సారించింది? సో 1982లో నైరోబీ సమావేశం ఏదైతే జరిగిందో సో అది ప్రధానంగా దేని మీద దృష్టి పెట్టింది అనేసి అడుగుతున్నారు. సో దాంట్లో ఫస్ట్ ఆప్షన్ మనకి ఏమి ఇచ్చారు? ఆప్షన్ ఏ ప్రపంచ ఆర్థిక పునర్నిర్మాణం, సో ఫైనాన్షియల్ ఎకనామిక్ పునర్నిర్మాణం అన్నమాట. నెక్స్ట్ ఆప్షన్ బి చూసుకున్నట్టయితే మానవ హక్కులు మరియు ప్రపంచ శాంతి, సో మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ మరియు వరల్డ్ పీస్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే అంతరిక్ష అన్వేషణ యొక్క భవిష్యత్తు, స్పేస్కి సంబంధించి. అండ్ ఫోర్త్ ఆప్షన్ చూసుకున్నట్టయితే పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి, సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి. ఓకే, సో ఈ 4 ఆప్షన్లలో దేని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది నైరోబీ సమావేశం అంటే మనకి ఆప్షన్ డి మీద పెట్టింది, విచ్ ఈస్ ఎన్విరాన్మెంట్. ఓకే, పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధి. సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే గ్రీన్ హౌస్ ప్రభావం ఉష్ణాన్ని దీని ద్వారా బంధించడం వలన సంభవిస్తుంది. సో ఈ గ్రీన్ హౌస్ ప్రభావం అనేది దేని ద్వారా బంధించడం వల్ల సంభవిస్తుంది అనేసి అడుగుతున్నారు. సో ఫస్ట్ మనకి నీటి ఆవిరి, CO2, మిథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్. సో వీటి వల్ల మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనేసి అంటున్నారు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే CFCలు మరియు ఇతర ఏరోసోల్స్, సో వీటి వల్ల అంటున్నారు. తర్వాత ఓజోన్ పొర వల్ల అంటున్నారు. తర్వాత సోలార్ రేడియేషన్ రిఫ్లెక్షన్ వల్ల అంటున్నారు. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే అన్ని ఆప్షన్స్ అయినా అనిపిస్తుంది, కానీ మనకి ఏమడిగారు ఇక్కడ? గ్రీన్ హౌస్ ప్రభావం ఉష్ణాన్ని దీని ద్వారా బంధించడం వలన సంభవిస్తుంది అనేసి అడిగారు. సో మెయిన్గా ఇక్కడ మనకి CO2 అనేది ఏ ఆప్షన్లో కనిపిస్తుందో చూడాలి. ఏ ఆప్షన్లో కనిపిస్తుంది? మనకి ఆప్షన్ ఏలో కనిపిస్తుంది, విచ్ ఈస్ నీటి ఆవిరి, CO2, మిథేన్ మరియు నైట్రస్ ఆక్సైడ్. సో వీటిని బంధించడం వల్ల గ్రీన్ హౌస్ ప్రభావం ఉష్ణం అవుతుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్టయితే, సో నేను మీకు చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో NEP 2020 కానివ్వండి, NCF 2005, సో NCERT గురించి. సో వీటిలో మనకి క్వశ్చన్స్ అనేటివి చాలా వరకు వస్తూ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద క్వశ్చన్ ఇవాళ ఇచ్చాను చూడండి. సో 10+2 వ్యవస్థను భర్తీ చేసే కొత్త కరికులం నిర్మాణాన్ని NEP 2020 ప్రవేశపెట్టింది. కొత్త నిర్మాణం ఏమిటి? సో మనకి 10+2 అంటే స్కూల్ ప్లస్ ఇంటర్ అనమాట. సో ఈ వ్యవస్థని భర్తీ చేసే కొత్త పద్ధతి అనేది మనకి వచ్చింది NEP 2020 ద్వారా. సో అదేం పద్ధతి, ఏం నిర్మాణం అనేసి అంటున్నారు. సో మనం చూసుకున్నట్టయితే 10+2 ఇంటర్ వరకు మనకి NEP 2020 ఇచ్చిన ఈ కొత్త నిర్మాణానికి ఈ 4 ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఆప్షన్ ఏ 5+3+3+4, ఆప్షన్ బి 5+2+3+4, ఆప్షన్ సి 3+3+4+2, ఆప్షన్ డి 4+4+4+4. సో 10+2 అంటే స్కూల్ మరియు ఇంటర్ కలిపితే మనకి 12 అవుతుంది. సో ఫస్ట్లో ఏంటి, స్కూల్ 10 క్లాసెస్ ఉండేటివి, ఇంటర్ 2 ఇయర్స్ అయ్యేది. సో 10+2 అనేది ఇంటర్ దాకా కాబట్టి NEP 2020 వాళ్ళు ప్రవేశపెట్టిన కొత్త నిర్మాణం ఏంటి అంటే ఈ అన్ని ఆప్షన్స్లో కూడా మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది, 5+3+3+4. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మళ్ళీ మనకి NCF గురించి వచ్చింది కదా. క్రింది సంస్థలలో నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనగా NCF 2005ను రూపొందించడానికి ఏది బాధ్యత వహించింది? సో NCF 2005 రావడానికి ఏది కారణం, ఏది బాధ్యత వహించింది అనేసి అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? UGC, యూనియన్ గ్రాంట్ కమిషన్. సెకండ్ ఆప్షన్ CBSE, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. థర్డ్ ఆప్షన్లో నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ. ఫోర్త్ ఆప్షన్లో NCERT. సో UGC, CBSE నేను చెప్పాను కదా ఫుల్ ఫామ్స్. NCERT ఫుల్ ఫామ్ ఏంటో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో మన BEd క్లాసెస్లో చాలా వరకు NCERT గురించి, SCERT గురించి, NCF గురించి, NEP గురించి కూడా చెప్పాను నేను. సో ఆ క్లాసెస్ విన్నారా లేదా చూద్దాం.
ఎన్సీఈఆర్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో చెప్పండి. ఓకే, సో క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఈ ఎన్సీఎఫ్ 2005ను రూపొందించడానికి ఏది బాధ్యత వహించింది అంటే 4th క్వశ్చన్కి కరెక్ట్ ఆప్షన్ మనకి డి అవుతుంది, విచ్ ఈస్ ఎన్సీఈఆర్టీ. ఫుల్ ఫామ్ ఏంటి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, సో యూజీసీ గురించి సిబిఎస్ఈ గురించి కూడా ఐడియా ఉండాలి మనకి, వాటి గురించి కూడా తెలుసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇవాళ క్లాస్లో లాస్ట్ క్వశ్చన్. సో ఈ 5th క్వశ్చన్లో చూసుకున్నట్టయితే భారత పునరావాస మండలి అంటే ఆర్సీఐ చట్టం 1992 లక్ష్యం ఏంటి అనేసి అడుగుతున్నారు. ఓకే, ఆర్సీఐ గురించి తెలిసి ఉంటుంది, దాన్ని తెలుగులో మనం భారత పునరావాస మండలి అనేసి అంటాము. సో దీని ప్రకారంగా దీని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏ, ప్రైవేటు విద్యా సంస్థలకు మాత్రమే ఆర్థిక సహాయం అందించడం. సో ప్రైవేట్ సంస్థలు ఉంటాయి కదా, ప్రైవేట్ ఎడ్యుకేషన్, సో వాటికి ఇన్స్టిట్యూషన్స్కి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది అందించడం ఆర్సీఐ యొక్క లక్ష్యం అనేసి అంటున్నారు ఆప్షన్ ఏలో. ఆప్షన్ బిలో ఏమంటున్నారు, వికలాంగ విద్యార్థులను ప్రధాన స్రవంతి విద్య నుండి పరిమితం చేయడం. సో ఈ వికలాంగ విద్యార్థులు ఉంటారు కదా, సో వాళ్ళని స్రవంతి విద్య నుండి పరిమితం చేయడం సెకండ్ ఆప్షన్ అంటున్నారు లక్ష్యం అనేది. థర్డ్ ఆప్షన్లో మనకి ప్రత్యేక విద్యావేత్తలు మరియు పునరావాస నిపుణులు శిక్షణ మరియు సర్టిఫికేషన్ రెగ్యులేట్, సో నియంత్రించడం అనేది అంటున్నారు. సో సర్టిఫికేట్స్ గురించి. తర్వాత సమ్మిళిత విద్య కంటే పారిశ్రామికీకరణ ప్రోత్సహించడం. సో ఈ సమ్మిళిత విద్య కంటే మనకి పారిశ్రామికీకరణ అనేది ఎక్కువగా ప్రోత్సహించడం అనేది ఆర్సీఐ యొక్క లక్ష్యం అనేది 4th ఆప్షన్లో అంటున్నారు. సో ఆర్సీఐ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి మనకి, ఆప్షన్ సి, విచ్ ఈస్ ప్రత్యేక విద్యావేత్తలు మరియు పునరావాస నిపుణుల శిక్షణ మరియు సర్టిఫికేషన్ రెగ్యులేట్ అంటే నియంత్రించడం. ఓకే, సో ప్రత్యేక విద్యావేత్తలకు ఈ పునరావాస నిపుణులు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనమాట. దాంతోపాటుగా సర్టిఫికేట్ రెగ్యులేట్ చేయడం అనేది భారత పునరావాస మండలి యొక్క ముఖ్య లక్ష్యం. మీరు ఇందులో చూసుకున్నట్టయితే క్వశ్చన్లో మనకి పునరావాస ఉంది కాబట్టి ఆప్షన్స్లో పునరావాస కిందకి తీసేసుకోవచ్చు మనం. ఓకే, సో అలా కూడా ఆలోచించవచ్చు. మొత్తానికి చదవలేదంటే ఒక్కోసారి మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ అనేది ఉంటుంది, అది చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయితే చూసాము డివైఈఓకి సంబంధించి. సో ఇలా చాలా వీడియోస్ అనేటివి రెగ్యులర్గా మేము అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం, సో దట్ మేము వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో ఈ వీడియోస్ అనేది మీకు హెల్ప్ఫుల్ అనిపించినా నచ్చినట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, ఫ్రీయే కదండి, ఒక లైక్ చేసేయండి. సో మంచి మంచి వీడియోస్ అనేటివి తీసుకొస్తూనే ఉంటాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.